చలో ఇక ఇప్పుడు మనం ఒక పెండ్లిని చూద్దాం వల్ల. పెండ్లంటే మామూలు పెండ్లి కాదోల్లా, మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని ఎరైటీ పెండ్లది. అచ్చా అంత గొప్పగా జరిగిందా పెండ్లి, ఏది చూపెట్టుర్రి అని ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా. ఎందుకంటే ఈ ముచ్చట మీ ఎక్స్పెక్టేషన్లు ఇమాజినేషన్లకు అస్సలే దొరకది. ఇక చూడుర్రి ఆ ఎరైటీ పెళ్లి ముచ్చట. ఏది ఇద్దరు పిల్లగాళ్ళైతే కానొస్తుర్రు, మరి ఇద్దరిని వేసుకోవతున్న పెళ్లి పిల్లలేరి ఏడగా కానొస్తలేరేంది అని చూస్తుర్రేమో. చూడకుర్రి, ఎందుకంటే మీరెంత చూసినా కానరారు. అసలు ఉంటేనే కదా కానొచ్చేది. మరి పెండ్లన్నారు, పిల్ల లేకుంటే పెండెట్లా అని మళ్ళీ డౌట్ వచ్చింది. ఇది పిల్లకు పిల్లగానికి నడమ జరిగే పెండ్లి కాదుల్లా, పిల్లగానికి నడమ జరిగే పెండ్లి. ఫస్ట్ అయితే చూడుర్రి పెండ్లి. అయిపోయింది, పెండ్లి అయింది. ఇద్దరు మొగోళ్ళు ఓ ఇంటోళ్ళు అయిపోయిర్రు. ఎక్కువ పరేషాన్ కాకుర్రి, ఎందుకంటే ఇది గే మ్యారేజ్ కాబట్టి. మరి ఇద్దరిట్లా పిల్ల పాత్ర ఎవరిది, పిల్లగాని క్యారెక్టర్ ఎవరిది అని మాత్రం అడగకుర్రి, అది మనకు తెలియదు. అయినా గిసంటి మస్తుగా జరిగినాయి, ఇండ్ల కొత్త ఏముంది అని అంటారా? మస్తుగా జరిగినాయి కావచ్చు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుడైతే ఇదే ఫస్ట్ అట. అవునుల్లా, మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొట్టమొదలు జరిగిన ఇద్దరు మొగోళ్లకు పెండ్లి ఇది. వీళ్ళ పేర్లు సుప్రియో అభయ్ అట. 8 ఏళ్ల కిందట డేటింగ్ యాప్ల పరిచయాలు శురువై ఒకరికొకరు నచ్చి ప్రేమలు చిగిరించి పెండ్లి దాకా సాగిందా ప్రేమ ప్రయాణం. వాళ్ళ ఇండ్లలో కూడా ఒప్పుకొని పెళ్లి చేసిర్రు మొత్తానికి. ఇక మరి కుడికాలు ఎవరు పెడతారో, ఎవరు వంట వార్పులు చేస్తారో, ఎట్లా సాగదీస్తారో సంసారం గాని కలకాలం ఈ జంట గోరింకల్ లెక్క పాలు నీళ్ళ లెక్క కలిసిమెలిసి ఉండాలని కోరుకుందాం మనం కూడా. కానీ రాను రాను ఇంకా ఎన్ని చూడవలసి ఉంటాయో ఇసొంటి చిత్రాలు కదా.